ఒకసారి శ్రీకృష్ణుడికి తలనొప్పి వస్తుంది. అదే సమయంలో అక్కడికి నారద మహర్షి వస్తారు. నారద మహర్షి, కృష్ణ, ఏం చేస్తే మీ తలనొప్పి తగ్గుతుంది అని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు, నా నిజమైన భక్తుల పాదధూళి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది అని చెప్తారు. అప్పుడు నారద మహర్షి కృష్ణుడి కోసం తపస్సు చేసే మహర్షులు, మునుల దగ్గరికి వెళ్తారు. వారు, మేము కృష్ణుడిని చేరుకోవటానికి, వైకుంఠాన్ని చేరుకోవటానికి తపస్సు చేస్తున్నాం. మా పాదధూళిని కృష్ణుడికి రాస్తే మాకు నరకం ప్రాప్తిస్తుంది, మేమివ్వమని చెప్తారు. నారదుడు చాలామంది కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా వారెవ్వరూ ఇవ్వటానికి ఇష్టపడరు. అప్పుడు నారద మహర్షి బృందావనంలోని గోపికల దగ్గరికి వెళ్తారు. నారద మహర్షి చెప్పంగానే గోపికలు వారి పాదధూళిని తీసి నారద మహర్షి చేతికి ఇస్తారు. అప్పుడు నారదుడు, దీనివల్ల మీరు నరకానికి వెళతారని తెలుసా అని అడుగుతారు. అప్పుడు గోపికలు, కృష్ణుడి ఒక్క క్షణం ఆనందం కోసం మేము జన్మజన్మల నరకాన్ని అనుభవించటానికి కూడా సిద్ధమని చెప్తారు. బృందావనంలోని గోపికలే కృష్ణుడికి నిస్వార్థమైన నిజమైన భక్తులు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.